విశ్వాసం అనేది ఒట్టి మాటతో గాక క్రియాత్మకమైతే అది శక్తిగా మారుతుంది, దాని శక్తి అప్పుడు కనపడుతుంది అని విశ్వాసాన్ని గురించి ఒక మాట మాట్లాడాను. విశ్వాసమైన, వినండి, వాక్యమైన, ప్రేమైన, పాపమైన అది క్రియలోనికి వెళ్ళినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాపాన్ని గురించి మాట్లాడదాం. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మన తల చుట్టూ తిరిగే పక్షుల్లాంటి. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అభిప్రాయాలు మన తల చుట్టూ ఎగిరే పక్షుల్లాంటి. వాటిని మన తల చుట్టూ ఎగరకుండా ఆపలేం, కానీ ఒకటి చేయగలం, వాటిని మన తల్లో గూడు కట్టుకోకుండా చేయగలం. రే కూసోరా, కూసో. మంచి ఆర్టిస్ట్ వాడు, కోటం అయిందాక లేవకూడదు, నువ్వు కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏం చెప్తున్నాను? ఆ లైవ్లో ఉన్నోళ్ళు, ఆ జూమ్లో ఉన్నోళ్ళు కూడా మీ ముఖాలు కాస్త కనపడేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. అప్పుడప్పుడన్నా మీ ముఖాలు కనపడితే సంతోషంగా ఉంటుంది నాకు. రైట్, వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండు నాన్న. ఆయా ప్రదేశాల్లోంచి లైవ్లోకి వచ్చారు, జూమ్లో కనపడతా ఉన్నారు బిడ్డలు. అందరూ శ్రద్ధగా వినండి నాయన. కొంతమందికి తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, తప్పుడు తలంపులు వచ్చినప్పుడు, తప్పుడు ఉద్దేశాలు కలిగినప్పుడు భయం కలిగింది. సలాం లేకు మాతాజీ, ఏ మాతాజీ, కూసోమ్మా, కూసోమ్మా. అమ్మను కూర్చోబెట్టండి ప్రశాంతంగా ఒక చోట. ఈరోజు ఏందో నన్ను ఆడుకోవటం వల్ల పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడొచ్చాగా? తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు, తప్పుడు తలంపులు కలిగినప్పుడు దేవుని పరిశుద్ధుల గుండెల్లో భయం కలిగిద్ది. నాకేంటి చెండాలపు ఆలోచనలు వస్తున్నాయి, నాకేంటి చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ ఉద్దేశాలు వస్తున్నాయని కొంచెం బాధపడుతూ ఉంటారు, ఆవేదనలో ఉంటారు. నేను చెప్తున్నా, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు రాకుండా మనం ఆపలేం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే శరీరములో మనం బతుకుతున్నాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మహనీయుడు చెప్పాడు. అలాగే రోమపత్రిక 7:18 రెఫరెన్స్ రాసుకో. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయని రాశాడు. అలాగే 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవని అన్ని లేకి వ్యవహారాలే చెప్పాడు. ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే అన్నీ కూడా దరిద్రాలే. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, కక్షలు, అసూయలు, మత్తతలు, ఏమండి, అల్లరితో కూడిన ఆటపాట్లని, మొత్తం చాలా రకాలు చెప్తాడు. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఒకటన్నా మంచిది ఉంటుందేమని చూస్తే అన్ని చెడిపోయినాయే చెప్తాడు అక్కడ. నిజంగా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే కాదు, తాగేటప్పుడు ఫ్రెష్ మంచినీళ్ళు తాగుతాం, తిరిగి మన నుంచి విసర్జించబడేటప్పుడు, తినేటప్పుడు చికెన్, మటన్, బిర్యానీ, తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం. చెమట రూపంలో మనం బహిర్గతం చేసేటప్పుడు, స్వేదరంధ్రాల్లో గుండా స్వేదం వచ్చినప్పుడు అది దుర్గంధం. అవునా? తాగేటప్పుడు వాటర్ తాగుతాం, ఉమ్ముతాం, ఉమ్ము మన బాడీ నుండి, మన నుండి ఉత్పత్తి అయింది, తిరిగి దాన్ని తీసుకోగలమా? అసహ్యం. చూడండి, తీసుకునేమో మంచిగా తీసుకుంటాం, కానీ వీటి నుంచి తిరిగి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుగే. ఇదొక పాఠం. అలాగే శరీర కార్యములు కూడా హేయమైన కార్యములు, వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదని పౌలు మహనీయుడు చెప్పాడు. అలాంటి శరీరంలో మనం బతుకుతున్నాం కాబట్టి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు వాంఛలు, తప్పుడు తలంపులు ఇవన్నీ మనకి ఎదురవుతాయి. అవి మనకు రావటం తప్పు కాదు,
అవి రావటం తప్పు కాదు. వాటిని పారద్రోలకుండా, వాటిని మన తలకాయలో గూడు కట్టుకొనిచ్చి వాటికి క్రియారూపం ఇచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది. అది మనల్ని పట్టి పీడిస్తుంది. అది పాయింట్. పాపానికి క్రియారూపకం ఇయ్యనంత వరకు నీకు డేంజర్ లేదు బిడ్డ, లెక్కలో కూడా రాదు. అక్కడ చాలామంది అనుకుంటారు, ఇన్ని రకాల తప్పుడు ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇన్ని దరిద్రగొట్టు తలంపులు నాకు వస్తున్నాయి, వీటన్నిటిని నేను చేయకపోయినా అలాంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నందున మరి దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో, క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీరుస్తాడేమో అనే భయం పరిశుద్ధులకు ఉంటుంది. పరిశుద్ధులారా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతామని రాయబడి ఉన్న మాట నిజమే, కానీ అక్కడ తీర్పులోనికి దేవుడు తీసుకొచ్చేది మనము శరీరముతో చేసిన వాటిని, మనం తలంచిన వాటిని, ఆలోచించిన వాటిని కాదు, మనం చేసిన వాటిని లెక్కలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి ఆ వచనం, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, అది శరీరముతో చేస్తే, దేహముతో జరిగిస్తే వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం యొక్క జడ్జిమెంట్ ఉంటుంది. అది పాయింట్. జస్ట్ తలంపుల్లో, ఆలోచనల్లో, మన ఉద్దేశాల్లో అవి కలిగి ఉన్నంత మాత్రాన అవి క్రియారూపకం దాల్చనంత వరకు మనకు డేంజర్ లేదు. బోల్డ్ అని చెడ్డ తలంపులు వస్తాయి, పోతాయి, వాటిని మనం తొలగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఏమొస్తాయి? దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ అభిప్రాయాలు మన నుండి ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన వాటిని మనం డిలీట్ చేయాలి, వాటిని తొలగించుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. అవి క్రియాత్మకం కాకుండా జాగ్రత్త పడాలి. ఆలోచనలుగానే సమాధి అయిపోతే గొడవ ఉండదు. కానీ కొంతమంది ఆలోచనల మీద జాలి పడతారు, వాటిని తలకాయలో గూడు కట్టుకొని ఇస్తారు. కొద్ది రోజులకి అవి క్రియారూపం దాలుస్తాయి. నేను చెప్తున్నా, ఆలోచనలు వచ్చినప్పుడే వాటిని వెళ్ళగొట్టినట్టయితే క్రియారూపం దాల్చకుండా ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే మోహపు చూపు, మోహపు తలంపు నీకు వచ్చినప్పుడే దాన్ని నీ నుండి తొలగించి నువ్వు జాగ్రత్త పడితే ధన్యుడివి. కానీ నీ హృదయములో ఆ ఉద్దేశాన్ని స్థిరపరచుకుంటే తప్పకుండా నువ్వు అది చేస్తావురా బాబు అన్నాడు. ఇది అక్షరాల నిజం. నేను ముందే చెప్పా, కూడా ఆర్టిస్ట్ అని, వాడిని కనిపెట్టాడా, వాడు తిరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిచారకులు వాడు పట్టుకొని కూర్చోబెట్టుండండి. మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడొచ్చాగాం మనం? ఏమో ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు హృదయంలో ఆలోచించుకొని దాన్ని దాచిపెట్టుకుంటారు. ఒకడొకడిని హత్య చేయాలన్నా కూడా వెంటనే పోయి టపిమని చంపేస్తాడా? ఆహా. ఫస్ట్ వాడు ఎక్కడ వీడిని దుఃఖపెట్టాడో దాన్ని బట్టి వీడు బాధపడి నాకు ఇంత దుర్మార్గం చేసిన వీడిని బతకనీయకూడదు అని వాడు ఒక ఆలోచనని, ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకుంటాడు. ఏమంటాడు? లోపల పెట్టుకుంటాడు. ఆ హత్యకు ముందు ఆలోచన ఎంటర్ అయింది వానిలోనికి. అవునా? ఆ ఆలోచనను అప్పుడే వాడు తొలగించినట్టయితే, ఏ దరిద్రుడు చేశాడు, వాడి పాపాన వాడే పోతాడు, దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ మొహం ఎంతకాలం బతుకుతాడు, దరిద్రుడు సస్తాళ్లే వాడే అని దావీదు అనుకుంటే గొడవ ఉండదు. ఆ దురాలోచన వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టడం అనేది మనం చేయాలి, మన చేతుల్లో ఉన్నది.
అది చెయ్యకుండా అభిప్రాయాన్ని మన అంతరంగంలో పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఇంతింత చివరికి కార్యరూపం దాలుస్తుంది. ఒకరిని చంపాలన్న ఉద్దేశమైన, ఒక వ్యక్తిని పాడు చేయాలన్న ఉద్దేశమైన, ఒక జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశమైన, ఒకటి మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశమైన, ఒకటి సొమ్ము కొట్టేయాలన్న ఉద్దేశమైన, మొత్తం అంతా ఫస్ట్ హృదయంలో ప్లాన్స్ జరుగుతాయి. ఆఖరికి ఒక అమ్మాయిని వశపరచుకోవాలన్నా కూడా ముందు వీడు చూస్తాడు, అందంగా ఉంది, ముక్కు బాగుంది, మూతి బాగుంది, కళ్ళు బాగున్నాయి, పళ్ళు బాగున్నాయి, మనిషి మొత్తం బాగుందని ఫస్ట్ మోహిస్తాడు. మోహించి ఈ మనిషి నా భాగస్వామి అయితే బాగుండని ఇక హృదయంలో ఆ ఆలోచనలను గూడు కట్టుకొని ఇస్తాడు. ఎందుకంటే అది వాడికి హాయిగా ఉంటుంది, ఆమెకు ఆలోచన హాయిగా ఉంటుంది. వాడిని దలుచుకున్నప్పుడల్లా ఆమెకు చాలా హాయిగా ఉంటుంది, ఆమె దలుచుకున్నప్పుడు వీడికి కూడా చాలా హాయిగా అదో రకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఫస్ట్ హృదయంలో గూడు కట్టుకునే ఆలోచనలు. ఆదిలోనే తుంచేస్తే దరిద్రం ఉండదంటాడు ప్రభు. మోహపు చూపు దగ్గరే నువ్వు దాన్ని కానీ కొట్టగలిగితే గొడవ ఉండదురా, కానీ ఉద్దేశాన్ని లోపలికి రానిచ్చి గూడు కట్టుకొని ఇచ్చావంటే నీ దినం చేసిద్దని చెప్తాడు. అది ఆయన చెప్పేది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు నీ తల చుట్టూ తిరిగే పక్షుల్లాంటివి. వాటిని నీ తల చుట్టూ తిరగకుండా నువ్వు ఆపలేవు, కానీ ఒకటి చేయగలవు. వాటిలో ఏదైనా ఒకటి వచ్చి నీ తలకాయలో గూడు కట్టుకోకుండా నువ్వైతే దాన్ని తోలివేయగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము క్రియాత్మకం కానంత వరకు నీకు డేంజర్ లేదు. అది ఒట్టి ఆలోచనగానే ఉంటుంది. అది క్రియారూపం దాల్చినప్పుడు, బాగా వినండి, అది ఎప్పుడు శక్తిగా మారుతుంది అంటే అది క్రియారూపం దాల్చినప్పుడు శక్తిగా మారుతుంది. దాని పవర్ అప్పుడు వచ్చింది. క్రియారూపం దాల్చడం అంటే ఏంటి? పాపపు తలంపులు రావటం వేరు, పాపం చెయ్యటం వేరు. తలంపులు వచ్చి వాటిని గూడు కట్టుకొనిచ్చి చివరికి ఒకరోజు పాపం చేస్తావు చూడు. ఎప్పుడైతే పాపపు క్రియ నీ నుండి జరిగిద్దో ఇక అది శక్తిగా మారి ఇక నిన్ను పీడించటం, నీ మీద దాడి చేయటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాని ఫలితాలు ఇవ్వటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది నీకు. అందుకే మనం దేవుని గొర్రె పిల్లలం కనుక ఎప్పుడు ఈ పాట పాడుకున్నట్టు మన బ్రతుకును కూడా సాధన చేసుకోవాలి. ఏది పాడండి? ఆ పాటే పాడండి. ఏ పాట? పెద్దగా పాడుమా. కరెక్ట్గానే పాడుతున్నా. చూసారా ఎంత డెవలప్ అయ్యారో? పాడకుండా నేనేం పాడబోతున్నా వాళ్ళు చెప్పారు. అది నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. దినదినము చనిపోవుట. దేనికి చనిపోవుట? చూపులకు చనిపోవుట, తలంపులకు చనిపోవుట, ఆలోచనలకు చనిపోవుట, నడకకు పడకకు చనిపోవుట, చేతలకు తప్పుడు చేష్టలకు చనిపోవుట అనేది మనం చేయాలి. అది సాధన, భక్తి సాధన, బాధ్యత. మన బాధ్యత, మన వంతు పోరాటం మనం చేయాలి. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, అయినా మనలో ఆశ జావకూడదు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవునికి ఇష్టంగా నేను బతకాలి, ఎక్కడ కూడా దేవుడు అభ్యంతరపడే పనులు నేను చేయొద్దు అనే ఆశ వీడికి ఉందా లేదా చూస్తాడు. కొంతమందికి ఆశ ఉంటుంది, కొంతమందికి ఆశ ఉండదు. మరొక భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో, ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా. చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నీ వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా. బాగుంది. ఏం కొండ? ఏం కొండ? ఎక్కలేనంత ఎత్తైన కొండ, నిటారుగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. నా వల్ల అయితే కాదు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అసలు ఆశ తీసేసుకుంటాడు. అసలు మన వల్ల గాలి ఎత్తి యాడెక్కుతాం, వేస్ట్. ప్రయత్నమే వ్యర్థం, ప్రయత్నమే వ్యర్థం, అనవసరం, జరగదు. దీన్ని రాజీ పడిపోతాడు. ఇలా రాజీ పడిపోయే వాళ్ళంతా పాపానికి చిక్కి బందీలై ఎఫెక్ట్ అవుతారు. దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు, ఎందుకంటే వాడికి ఆశ లేదు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమి లేదు, ఆశ లేదు. ఆశ గల్లోడు ఏం చేస్తాడో తెలుసా? కనీసం ఎక్కడానికి ట్రై చేస్తాడు, 4 మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో. పడ్డోడు మళ్ళీ ఆడే కూర్చోడు, మళ్ళీ ఎక్కుదామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో 2 మెట్లు 6 మెట్లు ఎక్కి మళ్ళా కింద పడతాడు. దేవుడు అంటాడు, ఎందుకురా పడుతున్నావు అనడు. సరే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ప్రయత్నం అయితే చేస్తున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు. వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా, మళ్ళా ట్రై చేస్తున్నాడా అనేది చూస్తాడు. ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే. పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే. పోరాటం మానేశావా, ప్రయత్నం ఆపేశావా, ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా, అవుట్. దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ గుండెల్లో ఎక్కాలన్న ఆశ మాత్రం నీలో స్థిరంగా ఉన్నట్టయితే దేవుడే నిన్ను చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నా కళ్ళ ముందు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కలేకపోతున్నాను, ఎక్కడానికి ట్రై చేసి చాలాసార్లు వెళ్ళగలబడ్డాను. అయితే ఒక్కటి అడుగుతున్నాను నిన్ను, దయచేసి నేను ఎక్కలేను కానీ, ఎక్కాలన్న ఆశ నాలో చావదు కానీ, నా యందు దయ ఉంచి నువ్వు నన్ను ఎక్కించమని అడిగాడు.